ఊహించండి, ఎట్టు చూసినా అనంతమైన శూన్యం. హ్మ్. వెలుతురు లేదు, శబ్దం లేదు, కాలం లేదు, కనీసం ఉనికి అనే భావనకు ఆధారం కూడా లేదు. కేవలం ఒక గాఢమైన అంతుబట్టని నిశ్శబ్దం మాత్రమే మిగిలి ఉంది. అవును, ఒక సంపూర్ణమైన నిశ్శబ్దం. అంటే ఆధునిక విజ్ఞానశాస్త్రం ఈ విశ్వమంతా ఒక చిన్న బిందువు నుండి, ఒక సింగిలారిటీ నుండి ప్రారంభమైందని చెప్పుతుంది కదా. ఖచ్చితంగా. కాని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వేల సంవత్సరాల క్రితమే దేవీ భాగవతమనే అత్యంత పురాతనమైన పవిత్రమైన గ్రంథం ఇంతకంటే లోతైన ఒక ప్రశ్నను లేవనెత్తింది. అసలు ఏమీ లేని ఆ శూన్యం నుండి ఏదో ఒకటి ఎలా ఉద్భవిస్తుంది అని. హ్మ్. చాలా బలమైన ప్రశ్న అది. అవును, ఈ లోతైన విశ్లేషణలో మనమొక అద్భుతమైన తాత్విక ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. మధు, కైటబులు అనే భయంకరమైన రాక్షసుల సంహారం జరిగింతరువాత ఆ తీవ్రమైన అలజడి, విధ్వంసం పూర్తిగా ఆగిపోయాయి. ఆ తరువాత మిగిలినవి అనంతమైన విశ్వజలాలు మాత్రమే. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి కదా. ఈ విశ్వజలాలు అంటే మనం భౌతికంగా చూసే నీరు కాదు. కాదు, అదొక వ్యక్తమవ్వని శక్తి, ఒక ద్రవరూప చైతన్యం. మ్మ్. ఆ అనంతమైన ప్రశాంతతలో అల్లకల్లోలం ఆగిపోయిన తర్వాత సృష్టి ఎలా తన తొలి అడుగు వేసిందో ఈరోజు మనం లోతుగా అన్వేషిద్దాం. తప్పకుండా. ఆ అనంతమైన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమిక్కడ. బయట నుండి చూసేవారికి అలజడి ఆగిపోయిన తర్వాత అక్కడ ఏమీ లేనట్లు, ఒక శూన్యం ఆవరించినట్లు అనిపించవచ్చు. అంటే అంతా ఖాళీ అయిపోయింది అన్నట్లుగా. అవును, కాని దేవీ భాగవతం దాన్ని శూన్యమని ఎక్కడా నిర్వచించలేదు. నిజానికి అదొక సన్నద్ధత. ఓ, సన్నద్ధత. అవును, గందరగోళం, విధ్వంసం ముగిసిన తర్వాత ప్రకృతి తీసుకునే ఒక సుదీర్ఘమైన, లోతైన శ్వాస అది. రాక్షసుల వల్ల ఏర్పడిన ముప్పు తొలగిపోయింది. అంటే సృష్టి విఫలం కాలేదు, కేవలం కొంతకాలం పాటు వాయిదా పడింది. అర్థమైంది. ఇప్పుడు ఆ అనంతమైన శక్తి తనను తానొక క్రమపద్ధతిలో వ్యక్తపరచుకోవడానికి సిద్ధమవుతోంది. ఆ సన్నద్ధతా స్థితి నుండి ఒక స్పష్టమైన నిర్మాణం ఎలా రూపుదిద్దుకుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన తాత్విక సత్యం. ఈ పాయింట్ దగ్గర కొద్దిగా ఆగుదాం. బ్రహ్మ ఆ విశ్వజలాల మీద ఉన్న తామర పువ్వుపై ఆసీనులయున్నారు కదా. రాక్షసుల ముప్పు పూర్తిగా తొలగిపోయింది, అడ్డంకులు ఏమీ లేవు. సాధారణ ఆలోచనా విధానం ప్రకారం ముప్పు తొలగిపోయిన వెంటనే పనులు వేగంగా మొదలుపెట్టాలి. అవును, ఎవరైనా అలాగే చేస్తారు. బ్రహ్మ వెంటనే లోకాలను, వృక్షాలను, పర్వతాలను సృష్టించడం ప్రారంభించి ఉండొచ్చు. కాని ఆయనలా చెయ్యలేదు. ఆయన వేచి చూశారు, ఆ నిశ్శబ్దాన్ని గమనించారు. సరే, దీనిని కాస్త విడమర్చి చూద్దాం. చెప్పండి. ఇది నాకొక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఒక పెద్ద తుఫాను వచ్చి వెలిసిన తర్వాత వాతావరణమంతా ఒక్కసారిగా స్తంభించిపోతుంది కదా. ప్రశాంతంగా మారుతుంది. ఆ సమయంలో ఒక శిల్పి లేదా ఒక రచయిత తన పనిని ఎలా ప్రారంభిస్తాడు? తుఫాను ఆగిపోయిన వెంటనే ఉలి తీసుకుని రాయిని పగలగొట్టడం ప్రారంభించడు. ఆ ప్రశాంతతను తన మనసులోకి తీసుకుంటాడు. తాను ఏమి సృష్టించబోతున్నాను అనే దానిపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడే వరకు వేచి ఉంటాడు. ఖచ్చితంగా. బ్రహ్మ కూడా అచ్చం అలాగే ఆ మహానిశ్శబ్దాన్ని అవగాహన చేసుకున్నట్లు అనిపిస్తోంది. అవును, ఆ శిల్పి ఉదాహరణ ఇక్కడ చాలా సముచితంగా ఉంది. సృష్టి అనేది ఎప్పుడూ బలవంతంగా లేదా ఏదో ఒక ఆతురతతో మొదలుపెట్టేది కాదు. అది అత్యంత స్పష్టమైన అవగాహనతో, లోతైన ఎరుకతో ప్రారంభమవుతుంది. గందరగోళం ముగిసిన వెంటనే బ్రహ్మచర్యకు ఉపక్రమించకుండా లోతైన ధ్యానంలోకి వెళ్లడం ఇక్కడ ముఖ్యమైన ఘట్టం. అంటే మానసికంగా సిద్ధమవడం లాంటిదా? అవును, ఎందుకంటే భౌతికంగా ఒక నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందు ఆ నిర్మాణం పట్ల పూర్తి స్పష్టత మనసులో ఏర్పడాలి. బ్రహ్మ ఆ తామర పువ్వుపై కూర్చుని ఆ నిశ్శబ్దాన్ని వింటూ తన అంతర్గత చైతన్యాన్ని జాగృతం చేసుకున్నాడు. ఓ, ఆయన బయట ప్రపంచాన్ని సృష్టించటానికి ముందు తన అంతరంగంలో ఆ సృష్టి యొక్క మ్యాప్ను నిర్మించుకున్నాడు. ఈ ధ్యానస్థితి నుండే ఒక మహాసంకల్పం ఉద్భవించింది. ఆ సంకల్పం ఏర్పడిన తర్వాత ఆ ఏమీ లేని స్థితి నుండి ఒక ఆకారమున్న ప్రపంచం ఎలా రూపుదిద్దుకుంది, అసలు ఏది ముందు వచ్చింది? ఇక్కడే మనం సృష్టి యొక్క సూక్ష్మ పరిణామాన్ని అత్యంత నెమ్మదిగా గమనించాలి. అవగాహన ఏర్పడిన తర్వాత బ్రహ్మ వెంటనే కొండలను, నదులను సృష్టించలేదు. మరి దేన్ని సృష్టించారు? ఏదైనా ఉనికిలో ఉండాలంటే ముందుగా దానికొక ఆధారం కావాలి కదా. అందుకోసం మొట్టమొదటిగా ఆకాశం విస్తరించింది. ఒక్క నిమిషం, ఆకాశమంటే మనం కంటితో చూసే ఈ నీలిరంగు ఆకాశం కాదు కదా? కాదు. ఈ పదాన్ని
ఇక్కడ ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇది భౌతికమైన పైకప్పు కాదు. ఇక్కడ ఆకాశమంటే స్పేస్, అంటే ఖాళీ స్థలం, సమస్తం ఉనికిలో ఉండటానికి అవసరమైన ఒక అదృశ్యమైన పునాది. అర్థమైంది. ఒక వస్తువు, ఒక గ్రహం లేదా ఒక అణువు ఉండాలంటే అది ఉండటానికి కొంత స్థలం కావాలి గదా. ఆ స్థలమే ఈ ఆకాశం. ఆకాశమనేది ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. గొప్ప పోలిక ఇది. ఆ కాన్వాస్ ఏర్పడిన తర్వాత కాలం లయబద్ధంగా, మృదువుగా కదలడం ప్రారంభించింది. ఒక క్షణం తర్వాత మరొక క్షణం, ఇలా ఒక క్రమం ఏర్పడింది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. స్పేస్ మరియు టైం. ఇది నిజంగా అద్భుతం కదా. అవును. ఈ క్రమం వింటుంటే ఆధునిక సైన్స్ చెప్పే విషయాలు గుర్తుకొస్తున్నాయి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం కూడా విశ్వం ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటగా ఏర్పడింది స్పేస్ మరియు టైం కదా. ఖచ్చితంగా. ఈ రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని విశ్వ విస్తరణకు కారణమయ్యాయని ఆస్ట్రోఫిజిక్స్ చెబుతుంది. వేల సంవత్సరాల క్రితం రాయబడిన దేవీ భాగవతంలో కూడా సృష్టికి తొలి అడుగుగా ఆకాశం, కాలం ఏర్పడ్డాయని చెప్పడం ఒక గొప్ప మేధోపరమైన అనుసంధానం. నిజమే. చాలా లోతైన అవగాహన అది. సరే, స్థలం ఏర్పడింది, కాలం నడవడం మొదలైంది. ఆ తర్వాత సూక్ష్మ మూలకాల పరిణామం అంటే తత్వాలు ఎలా ఆవిర్భవించాయి? ఆకాశం, కాలం ఒక పునాదిని ఏర్పరిచిన తర్వాత అసలైన భౌతిక పరిణామం మొదలైంది. ఎక్కడా ఎలాంటి తొందర లేదు. ప్రతిదీ ఒకదానికొకటి ముడిపడి ఒక స్పష్టమైన తార్కిక క్రమంలో జరిగింది. ఆకాశం అనే స్పేస్లో మొట్టమొదటగా అవ్యక్త స్థితి నుండి వ్యక్తమైనది శబ్దం. అత్యంత సూక్ష్మమైన ఆ తొలి ప్రకంపన అది. ఆ శబ్దం నుండే ఆకాశం యొక్క లక్షణం నిర్దేశించబడింది. అంటే ఆ శూన్యమైన స్పేస్లో ఒక వైబ్రేషన్ మొదలైందన్నమాట. శబ్దం ప్రయాణించడానికి కావలసిన మాధ్యమంగా ఆకాశం రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే శబ్దం ఉద్భవించిందో ఆ ప్రకంపనల వల్ల ఆ నిశ్చలమైన ఆకాశంలో ఒక కదలిక వచ్చింది. ఓహ్, కదలిక? అవును. ఆ కదలిక నుండే వాయువు పుట్టింది. వాయువు అంటే కేవలం మనం పీల్చే గాలి మాత్రమే కాదు, అదొక గతిశక్తి. కైనెటిక్ ఎనర్జీ అంటారు కదా, అదా? ఖచ్చితంగా. ఎప్పుడైతే వాయువు వేగంగా కదలడం ప్రారంభించిందో ఆ కదలికలో తీవ్రమైన ఘర్షణ ఏర్పడింది. రెండు శక్తులు బలంగా రాసుకున్నప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది కదా. రాపిడి వల్ల వేడి పుడుతుంది. ఆ ఘర్షణ వల్ల ఏర్పడిన అత్యధిక ఉష్ణోగ్రత నుండే అగ్ని ఉద్భవించింది. ఈ క్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. వైబ్రేషన్ నుండి కదలిక, కదలిక వల్ల రాపిడి, రాపిడి వల్ల వేడి, ఆ వేడి నుండి అగ్ని. ఇది పూర్తిగా భౌతిక శాస్త్ర సూత్రాలను వివరిస్తున్నట్లుగా ఉంది. అవును. కాని అగ్ని తర్వాత ఏం జరిగింది? అగ్ని నుండి జలం అంటే నీరు ఎలా పుడుతుంది? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది కదా. పైకి చూడటానికి విరుద్ధంగా అనిపించినా దీని వెనుక ఒక అద్భుతమైన తాత్విక మరియు భౌతిక సూత్రం దాగి ఉంది. అగ్ని దేనికైనా రూపం మార్చే శక్తినిస్తుంది. అంటే మార్పుకి అగ్ని కారణమంటారా? అవును. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం పదార్థం యొక్క స్థితులను గమనిస్తే విపరీతమైన ఉష్ణోగ్రత తర్వాత పదార్థం చల్లబడే క్రమంలో ఒక పరిణామం జరుగుతుంది. ఓ, కండెన్సేషన్ లాంటిదా? ఖచ్చితంగా. అగ్ని వల్ల ఉద్భవించిన అత్యధిక ఉష్ణోగ్రత క్రమంగా చల్లబడటం ప్రారంభించినప్పుడు అది ద్రవరూపాన్ని సంతరించుకుంటుంది. ఆ ద్రవీభవన ప్రక్రియ నుండే జలం పుట్టింది. అద్భుతం. ఆ తర్వాత ఆ జలంలో ఏర్పడిన ఘనత్వం అంటే ద్రవస్థితి నుండి నెమ్మదిగా గట్టిపడే స్వభావం వల్ల చివరగా పృథ్వీ రూపుదిద్దుకుంది. ఇది వింటుంటే నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోతోంది. శబ్దం, కదలిక, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ ఇవన్నీ కేవలం ఒక పురాణ కథలో చెప్పబడిన యాదృచ్ఛికమైన జాబితా కాదు. అస్సలు కాదు. ఇది అత్యంత శాస్త్రీయమైన క్రమం కదా. ప్రతి దశ దానికి ముందున్న దశ యొక్క తార్కిక కొనసాగింపు. ఒకదానికొకటి ఎంత ఖచ్చితంగా అమరిపోయాయంటే దీని వెనుక ఒక అద్భుతమైన మేధస్సు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా గమనించారు. ఈ తత్వాలు లేదా మూలకాలు యాదృచ్ఛికంగా పుట్టలేదు. ఒక విత్తనంలో ఒక పెద్ద వృక్షం యొక్క నిర్మాణమంతా ఎలా నిక్షిప్తమై ఉంటుందో ఆ సన్నద్ధతా స్థితిలో ఈ విశ్వం యొక్క నిర్మాణక్రమం అంతా దాగి ఉండి నెమ్మదిగా ఒక్కొక్క పొరగా విచ్చుకుంది. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన ఇది! వాయువు లేకుండా అగ్ని లేదు, అగ్ని వల్ల వచ్చే మార్పు లేకుండా జలం లేదు. ఈ క్రమం ఒక అద్భుతమైన సమతుల్యతకు నిదర్శనం. ఇక్కడ నేనొక ప్రశ్న అడగాలి. బ్రహ్మ ఇదంతా సృష్టిస్తున్నారు కదా. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆయన తామరపువ్వుపై ఉండి ధ్యానం చేసి ఈ తత్వాలను సృష్టిస్తున్నారు. అంతా బానే ఉంది. కాని ఈ క్రమాన్ని ఆయన ఎలా నిర్ణయించారు? అంటే ఈ నియమాలను ఎవరు నిర్దేశించారు అని నా ఉద్దేశం.
గాలి తర్వాతే అగ్ని రావాలి,